మనమంతా కాపాడి మమ్మల్ని నీ రెక్కల నీడలో భద్రపరిచి మమ్మల్ందరినీ నీ కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకొని తను ఎందరు అంగీకరించిందో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చారు. ప్రభానికి పొందారు. ఈ సాయంకాలం మమ్మల్ని అందరినీ కుమారులుగా కుమార్తెలుగా మీరు స్వీకరించి ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. వామ్ వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ సాయంకాలంలో ఐక్య ఆరాధన గురించి ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. మరి ఒక వారం మీ అందరికీ విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ మాసం అంతా కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ రోజు కూడా మనం గ్యాదర్ అయ్యాము. మరలా ఇది మొట్టమొదటి ఆదివారము. 52 వారాల్లో ఇది మొట్టమొదటి ఆదివారము. దేవుడు ఇంకా 51 వారాలు మన ముందు ఉంటున్నవి. మరి ఈ సంవత్సరం అంతా కూడా మనం ప్రభు సన్నిధికి క్రమంగా ప్రతి సమయం అంతా కూడా ప్రభు సన్నిధికి వచ్చి మరి ప్రభువును ఆరాధించాలని మనం అందరం కోరుకుందాం. బిగ్గరగా చెప్పట్లు కూడా ప్రభువుని ఈ సంవత్సరం మరి నా దగ్గర చాలా 100 సందేశాలు ఉంటాయి. ఈవెన్ కొన్నిసార్లు ఆరాధనలు చెప్పే విషయాలు సంఘారాధనలు కూడా చెప్తూ ఉంటాను. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆ సందేశం కూడా చెప్పవచ్చు. ఇంకా చాలా ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు. క్రీస్తు అనే అన్ని విషయాలు మనం ఎదగాలని పౌలు తెలియజేస్తాడు. ఇంకా అవన్నీ నూతన హృదయం అవన్నీ పాతగైపోయాయి. మనకు ఒకవేళ సాక్షాత్తు సాధు సుందర్ సింగ్ భక్త సింగ్ వచ్చి చెప్పినా మనం వినే పరిస్థితిలో లేదు. బహుశా ఇక్కడ నుంచి గొప్ప గొప్ప ప్రీచర్లు చెప్పవచ్చు. మరి ఇది వాక్యం అంటే మన జీవితాల్లో వాక్యం యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఇదే వాక్యాన్ని విన్నటువంటి వారు వెంటనే బైబిల్లో అనేక మంది పౌలు లాంటి వారు సైతం, ఇంకా చెరసాల అధికారి ఆ వాక్యం విన్నప్పుడు వెంటనే మధ్యరాత్రి బ్యాప్టిజం తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. అంటే వాక్యానికి ఉన్నటువంటి శక్తి, ద పర్పస్, పవర్ అండ్ ద పర్మనెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. అంటే దేవుని వాక్యం యొక్క శక్తి, ఉద్దేశము మరియు శాశ్వతత్వము. ఇది చాలా మంది అనుకుంటారు ఇది మత సంబంధమైన పుస్తకము, లేక ఇది ఒక చరిత్ర, ఇశ్రాయేలీల చరిత్ర, లేక ఇది మనిషికి నైతిక విలువలు బోధించే ఒక మంచి గ్రంథము అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు మాట్లాడే పుస్తకము. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పటి వరకు. మిగతా చెప్పడం కూడా ప్రభుత్వం మైపించాడు. మరి ఈ నూతన సంవత్సరంలో ఉదయకాలం ప్రార్థన గురించి చెప్పాను. క్రైస్తవ జీవితంలో ప్రార్థన, వాక్యము రెండు కళ్ళ లాంటివి. ఏ కన్ను నీకు ముఖ్యము అని అంటే కుడి కన్ను ముఖ్యము, ఎడమ కన్ను అవసరం లేదు, ఎడమ కన్ను ముఖ్యము, కుడి కన్ను అవసరం లేదని ఎవరైనా చెప్పగలరా? 2 కళ్ళ లాంటివి మనకు. సపోజ్ మన ఇంట్లో టేబుల్ పైన ఆహారం ఉన్నది, బట్ మనం భుజించట్లేదు, మనకు ఆరోగ్యం కలుగుతుందా? టేబుల్ పైనే ఉంటుంది. అలాగే అనేక మంది, నేను చాలా చోట్ల హౌస్ వార్మింగ్స్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఒక ఆయన చెప్తున్నాడు, సార్ ఇది కేవలం బైబిల్ కొరకే సెల్ఫ్ కట్టించాను సార్ అన్నాడు. దేని కొరకట? అది దుమ్ము పట్టకుండా సెల్ఫ్లో పెట్టడానికి, చదివేటందుకు కాదని. టేబుల్ పైన ఉన్నటువంటి ఆహారం తిన్నప్పుడే ఆరోగ్యం వస్తుంది,
సెల్ఫ్లో పెడితే ఆరోగ్యం వస్తుందా? ఆహారం తీసుకుపోయి వండి ఫ్రిడ్జ్లో పెడితే ఆరోగ్యం వస్తుందా? అలాగే మెడిసిన్ కూడా షాప్ నుంచి తీసుకొచ్చి సెల్ఫ్లో పెడితే ప్రభా నాకు స్వస్థత హీల్, రాత్రంతా ప్రార్థన చేసినా కూడా స్వస్థత కలుగుతుందా? ఆ మెడిసిన్ వేసుకునేటప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 9:12, మార్కు సువార్త 2:17, లూకా 5:31లో యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కర్లేదు. Those who are well no need of a physician, but those who are sick they need medicine, they need hospital, they need treatment. మందుల ద్వారా కూడా దేవుడు స్వస్థపరచవచ్చు, మనకు తెలియదు, ఒక చిన్న టాబ్లెట్ ద్వారా. అలాగే తీసుకుపోయి దీన్ని కొత్త బైబిల్ సెల్ఫ్లో డైలీ చూసుకుంటా పోయి ఎంత బాగుంది, దాని ఫోటో తీసి దాన్ని ఫేస్బుక్లో పెట్టుకొని, దాన్ని వాట్సాప్లో పెట్టుకొని, దాన్ని ఇన్స్టాలో పెట్టుకొని, ఇంకా రకరకాల యూట్యూబ్లో పెట్టుకుంటే ఏమైనా ఫలితమా? ఈ దేవుని వాక్యము ఎలాంటిది అంటే దైవికమైనటువంటిది మరియు సజీవమైనటువంటిది. ఎందుకంటే ఒక 4-5 లేఖన భాగాలు ఉన్నాయి. ఒక్కసారి మనము ఒక 2-3 లేఖన భాగాలు మనం చదువుదాము, తర్వాత వాటిని నేను వివరణిస్తాను. ఎందుకంటే ఒకే లేఖన భాగం చదివాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను. ఇది దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత. మరొక లేఖన భాగం మనం చదువుదాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు మనం చదువుదాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55 వర్సెస్ 10 and 11. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలగా భూమిని తడిపి విత్తువాటి విత్తనమును భుజించువారికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వదిలినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలంగా నా యొక్కకు మరలగా అది నాకు అనుకూలమైన నెరవేర్చు. నేను పంపిన కార్యమును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 7 వర్సెస్ 24 to 27. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడి దాని పాటు గొప్పదని. వీటిలో నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకుందాం. ఈ గ్రంథంలోని మాటలు వినడం వల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 200 మంది క్యాథలిక్స్ ఉన్నారు, 100 కోట్ల మంది ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపడుతుంది. ఇతర దేశాల్లో క్యాథలిక్స్ ఎక్కువగా ఉంటారు, కానీ భారతదేశంలో క్యాథలిక్స్ తక్కువ, ప్రొటెస్టెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో ఈ వాక్యము మన దేవుడు సజీవుడు కాబట్టి ఈ వాక్యము సజీవమైనటువంటిది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును భయపడుతుంది. ఒక చిన్న ఉదాహరణ నేను చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పాను. చిన్నదంటే చాలా చిన్నది. ఎంతమందికి హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ తెలుసు? గుప్తా ఆయన పేరు. ఎప్పుడైనా విన్నారా మీరు? హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్, ఎక్కువ మంది బోధకులు ఈ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి వేదాంత విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అంటే బైబిల్ కాలేజ్ ట్రైనింగ్. ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒక కుగ్రామానికి చెందినటువంటి వ్యక్తి. మీరు గూగుల్లో కొడితే మీకు హెచ్బిఐ ఫౌండర్ అంటే గుప్తా అని వస్తుంది. అంటే ఆయన ఒక శెట్టి గారు అనమాట, ఒక కోమట ఆయన. బహుశా మనకు ఖచ్చితంగా తెలియదు, గుప్తా అని వస్తుంది. మేము బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు విన్నా.
ఒక సంవత్సరము ఆయన చిన్న ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు వచ్చిందట. ఆ కరువు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడట, చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. ఆ తల్లిదండ్రి చెత్త ఊడ్చి అరే దాంట్లో చెత్తగుప్పలో పడేసి రమ్మని చెప్పారట. చెత్తగుప్పలో పడేసి వచ్చే సమయంలో చెత్తగుప్పలో ఇంతకంటే చిన్నది ఒక కరపత్రిక తనకు దొరికిందట. ఇందులో హాఫ్ దొరికిందట. దాని భావం ఏంటో అని చెప్పి దాని ఇంటికి తీసుకొచ్చి ఒక సువార్థికుని పిలిపించి దాని భావం ఏంటో చదివించుకున్నారట. ఆ సంవత్సరం పంట పండలేదు. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద లాండ్ లాట్స్ ఉంటారు. ఉంటే పావు ఎకరా, హాఫ్ ఎకరా, ఎకరా, 2 ఎకరాలు అలా ఉంటుంది. వారికి ఉన్నటువంటి ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆ సంవత్సరం పంట పండలేదు. ఆ వాక్యం ఏమని వచ్చిందంటే, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని చింతింపబడి ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే ఇంకంతే. ఆయన జీవితం మారిపోయింది. ఆయన ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆయనే హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఫౌండర్ ఆఫ్ ద బైబిల్ ఇన్స్టిట్యూట్, హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్, చెన్నై. బిగ్గరగా చెప్పండి, ప్రభువు మహిమపరచండి. మన దేవుడు సజీవుడైనటువంటి వాడు కాబట్టి ఈ లేఖనాలు కూడా సజీవమైనటువంటివే. దీనిలో ఉన్నటువంటి శక్తి, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పవర్ అండ్ ఇట్ కెన్ చేంజెస్. ఈ దేవుని వాక్యము ఎలాంటిది అని అంటే, దీనికి ఉన్నటువంటి శక్తి, సాక్షాత్తు యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన స్వంత మాటలు ప్రయోగించలేరు. When Satan wanted to tempt Jesus, Satan came to Jesus and he was asking, if you are the Son of God, turn these stones as bread. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలవునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ డిక్షనరీలో, మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రభు తన సొంత మాటలు చెప్పలేదు, కానీ వ్రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. స్క్రిప్చర్ అన్నాడు. సిలువలో చనిపోయే సమయంలో కూడా ఆయన ఒకే మాట అన్నాడు. ఏంటి తెలుసా? లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. 68వ కీర్తనలో నాకు దప్పిక అయినప్పుడు చేదును ఆహారంగా నాకు ఇచ్చారని యేసుప్రభు వారు చెప్పారు. అది అక్కడ నెరవేరింది. సో ఈ వాక్యము మనుషుల జీవితాలను మనందరికీ తెలుసు. పేతురు ప్రసంగించినప్పుడు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వాళ్ళకి బాగా తెలుసు. చాలా మందికి అర్థం కాదు. భూమి మీద ఉన్నటువంటి యూదులందరూ కూడా అక్కడికి వచ్చారు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను అపోస్తలుల కార్యం గురించి. వారికి ఒకే ఒక్క సెంటిమెంట్ ఏంటంటే, పస్కా పండుగకు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఆ పస్కా పండుగ సమయంలో వారందరూ కూడా వచ్చినప్పుడు పెంతెకొస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా పరలోకములో నుండి దిగి వచ్చారు. ఆ సందర్భమందు అక్కడ ఉన్నటువంటి 120 మంది, ప్రత్యేకంగా కొద్ది మంది, ఏ దేశాల నుంచి అయితే యూదులు బయలుదేరి వచ్చారో వారి భాష మీరు మాట్లాడడం చూసి మీరు అన్నారు, ఏంటి మీరు దేవుని యొక్క గొప్ప కార్యాలను చూస్తున్నాం మనం, వారు మన భాషలో మాట్లాడుతున్నారు అంటే. కొంతమంది అన్నారు వీరికి క్రొత్త మద్యం అని అన్నారు, తెల్లటాలకే తాగోదులాయలు అని అన్నారు. అదంతా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనంలో రాయబడ్డారు. అప్పుడు పేతురు అన్నాడు, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? యోవేలు గ్రంథం 2:28-29 రాయబడినటువంటి లేఖన భాగం అపోస్తలుల కార్యం 2:17-18లో ప్రభు ఏం చెప్పాడు? అంత్యదినములందు నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాను,
మీ కుమారులు మీ కుమార్తెలు దర్శనాలు చూస్తారు, ప్రవచిస్తారు, వృద్ధులు కలగంటారు అని 16వ కీర్తన మొత్తం వివరణ ఇస్తాడు. బైబిల్ జాగ్రత్తగా చదవాలి. బైబిల్ని మనము ప్రేమిస్తున్నామని చెప్తూ, ప్రభా నాయన ఈ బైబిల్ సెల్ఫ్లో ఉంటుంది, ఎవరు దొంగతనం చేయకుండా సాయం చేయి ప్రభా, పాడు కాకుండా, తుప్పు పట్టకుండా, చిరిగిపోకుండా సాయం. ఏమైనా లాభం ఉన్నదండి ప్రభువు? అందుకే జాన్ స్టార్ట్ అనే ఒక గొప్ప పండితుడు ఈ కోట్ చెప్పాడు. JOHNSCOTT, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్కాలర్ అన్నమాట. నేను చదివే పుస్తకాలు ఏవి కూడా సాధారణమైనటువంటి రచయితల పుస్తకాలు చదవను. నేను చదివితే బిల్లీ గ్రామ్ గారి పుస్తకాలు, జాన్ స్టార్ట్ గారి పుస్తకాలు, ఇంకా థియాలజికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. ఆయన అన్నాడు, ఒక మాట అన్నాడు, ఏంటిదంటే, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. మనము లేఖనాలను పఠించడం లేదంటే మనం క్రీస్తును గూర్చి తెలుసుకోవాలనే ఆశ, ఆసక్తి మనకు లేదు. మనం ప్రభువును ప్రేమిస్తున్నామని చెబుతూ దేవుడు అనేక సందర్భాల్లో నొచ్చుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను కానీ మీరు దాన్ని గైకొనట్లేదు అన్నాడు. ఓ ఇశ్రాయేలులారా, మిమ్మల్ని ఎలా బాధపరిచాను, మీకు మోషేని ఇచ్చాను, మీకు అహరోనుని ఇచ్చాను, మీకు మిర్యాముని ఇచ్చాను, మీకు ఏం తక్కువ చేశాను అని దేవుడే బాధపడినటువంటి సందర్భాలు. ఈ దినాల్లో ఎంత అసలు విచిత్రంగా మనము పడుకొని కూడా వాక్యం వినే అవకాశం దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఏంటి అని అంటే, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, వినుట వలన విశ్వాసం కలుగును. ఒక ప్రియ యేసు నిర్మించింది అనే దాంట్లో నేను ఒక పల్లవి మాత్రం పాడతాను చూడండి. అక్కడ ప్రియ యేసు నిర్మించింది అనే దాంట్లో అక్కడ ఒక మంచి వికసించే విశ్వాసము వాక్యంబును చదవగానే అనే మాట రాయబడినది. ఆ చరణంలో నేను ఐ విల్ ట్రై టు సింగ్ దట్ సాంగ్. మేబీ యూ మైట్ హావ్ నోన్ దట్ సాంగ్. మనమందరం కలిసి ఆ పల్లవి, ఆ చరణం పాడదాం. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాడు, ప్రతి చోట నీ సాక్షి ప్రభువా నేనుండు నాడు, ఆత్మాభిషేకమునేమో ఆత్మీయను పూర్ణ, ఆత్మాభిషేకమునేమో ఆత్మీయను పూర్ణ, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున, వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే, వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే, చేరితివి యుగాని కోరి నడిపించుము, చేరితివి యుగాని కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమున. ఈ వాక్యం ఆ రోజు యూదులు, ఇశ్రాయేలు
ఇజ్రాయెల్ వాక్యం విన్నారు. వారు యేసు ప్రభు గురించి మాట్లాడినటువంటి మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, యేసు ప్రభు వారే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చాడు. నేను చెప్పాను, ప్రభు ఎప్పుడు కూడా తన స్వంత మాటలు చెప్పలేదు. ప్రభు అన్నాడు, ఒకే మాట అన్నాడు, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు నిర్హేతుకముగా నన్ను ద్వేషించారు. చూడండి, యోహాను సువార్త 10:25, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 15:25. అంటే ఎక్కడ కూడా అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిది అని వారి ధర్మశాస్త్రంలో రాయబడ్డ వాక్యము నెరవేరినట్లు ఇలాగూ ప్రభు ఎప్పుడు కూడా ఆ రోజు ఎలా ద్వేషించారంటే, వీని రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండనియండి. పిలాతు చెప్పారు, బరబ్బను విడుదల చేసి యేసుక్రీస్తుని ఏం చేయాలి అంటే సిలువ వేయండి, సిలువ వేయండి అని అన్నారు. అన్నటువంటి వారే పేతురు 16వ కీర్తన వివరణ ఇచ్చే వరకు వారు అంటున్నారు, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 37వ వచనంలో అదే వాక్యము వారి హృదయానికి నొచ్చుకొని, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల వాడిగల ఖడ్గం కంటే పదునైనటువంటిదని భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 2:37 చూడండి. అక్కడ వారు ఈ మాటలన్నీ కూడా విన్నప్పుడు వారు ఏమన్నారు? నొచ్చుకొని, అంటే ఫుట్ నోట్స్ లో ఏమని రాయబడ్డది? పొడవబడి. జీసస్ నెవర్ యూజ్డ్ స్పోర్డ్. యేసు ప్రభు వారు కత్తి పట్టలేదు, కత్తి తీసుకొని వచ్చారు. వారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కత్తులు తీసుకొని వచ్చారు, గుదియలు తీసుకొని వచ్చారు. పేతురు తొందరపడి ఏం చేశాడు? ప్రధాన యాజకుని యొక్క దాసుని, మా గురువు చంపితే మేము ఒప్పుకుంటామా? పట్టుకుంటే ఒప్పుకుంటామా? నరికి పడేసి చెవి తెగ నరికేశాడు. యేసు ప్రభు అన్నాడు, పేతురు నీ కత్తిని వరలో పెట్టు. కత్తి పట్టు ప్రతివాడు. ఫ్రాన్స్ రాజు కింగ్ నెపోలియన్ ఇలా అన్నాడట, ఓ నేను ఎన్నో యుద్ధాలు చేశాను, కానీ నేను జయించింది చాలా తక్కువగా. కానీ యేసు ప్రభు వారు కత్తి లేకుండానే, ఖడ్గం లేకుండానే ప్రపంచమంతటిని జయించాడని అలా చెప్పాడట. బిగ్గరగా చెప్పండి మరి ప్రభుత్వం. అక్కడ కూడా ప్రభు ఈ మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో లేఖనము అనే మాట మనం అక్కడ చూసాము. లేఖనము నెరవేరునట్లు ఇదంతా జరుగుతూ ఉన్నది. 26, 53, 54. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే వ్యూహం ఒకటింటికి 6,000 మంది యోధులు, ఎక్కువ మంది దుర్దలు ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలెనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో. నా స్క్రిప్చర్ నీ చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది. ప్రపంచాన్ని కదిలించింది ఇదే, ప్రపంచాన్ని మార్చింది ఇదే. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. సౌలును పౌలుగా మార్చింది ఇదే. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, పాపంలో ప్రధాని అని చెప్పాడు పౌలు గారు. నేను కూడా ఒకనొకప్పుడు భయంకరమైనటువంటి జీవితం జీవిస్తుండేవా. శివ సినిమా చూసి ఆ సినిమా యాక్టర్ శివ చైన్ ఎలా పెట్టుకుంటాడో నా నడుముకు అలా పెట్టుకొని పోయి ఊరికట్లా తమాషాకు, ఇక్కడ నెల్లూరు భాషలో ఒక స్కూల్కి వెళ్ళి ఒక అబ్బాయిని బయటికి పిలిచి చైన్తో కొట్టడం. అంటే చూడండి, అది లోక పోకడ. అది నో రీజన్ ఎట్ ఆల్. ఆ స్టూడెంట్ ఎవరో నాకు తెలియదు, బట్ ఎవరినో కానీ కొట్టాలి. సౌలు కూడా అంటున్నాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, క్రీస్తు
నిమిత్తం ఈ లోకమునకు వచ్చిన సంగతి నమ్మదగినది, పూర్ణాంగీకారం నాకు యోగ్యమైనదిగా ఉన్నది. వారిలో నేను ప్రధాన పాపిని అన్నాడు. అందుకొరకే పౌలు అంత గొప్పవాడయ్యాడు. ఆయన దాచుకోలేదు ఏది కూడా. సో ఈ దేవుని వాక్యము నాకు ఒక న్యూ టెస్ట్మెంట్ మాత్రమే నా చేతికి వచ్చింది, ఫుల్ బైబిల్ కూడా కాదు. నాకు కూడా ఒక చిన్న కరపత్రిక వచ్చింది. నేను కొట్లాటల్లో నెంబర్ 1 లేదు. ఇప్పుడు అలా చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను ఒకే ఒకటి అనుకున్నాను, మొత్తం A+B² సూత్రం. ఈ బైబిల్ చదివినప్పుడు అనుకున్నాను, ఈ బైబిల్ దేవుడిలాగా నేను జీవించాలి. ఆయన సిలువలో కూడా, ఇందాక నేను చెప్పాను, సిలువలో కూడా ఆయన ఒకే మాట చెప్పాడు, లేఖనము నెరవేరునట్లు దప్పికొనుచున్నాను అన్నాడు. లేఖనము నెరవేరునట్లు మనుష్య కుమారుడు కొనిపోబడుచున్నాడు అని చెప్పాడు. అదంతా కూడా గ్రంథంలో రాయబడినటువంటిదే. దేవుడు ఆ రోజు మాట్లాడాడు. ఇది అవుట్డేటెడ్ కాదు. ఈ మధ్యలో పోపు ఏదో బైబిల్ అవుట్డేటెడ్ అని చెప్పాడట, ఈ కాలానికి సరిపోయేది కాదని చెప్పాడట. దావీదు అంటాడు, ఆకాశమందు నీ వాక్యం నిత్యం నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండదు. కొంతమంది మనకు వాగ్దానం చేయవచ్చు. చాలా సందర్భాలు నేను చెప్పాను. దేవరకొండకు వెళ్ళిన కొత్తలో ఒక వ్యక్తి అమెరికా నుంచి వచ్చి నాకు ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు మీ బాబు ఫీజు ఎంతనో చెప్పండి, నేను కడతాను. ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. ప్రామిసెస్ విల్ బి ఫెయిల్డ్, ఒపీనియన్స్ విల్ బి ఫెయిల్డ్. దేవుని వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. బిగ్గరగా చెప్పండి. దేవుని వాక్యము మారినటువంటిది, మార్పు చెందినటువంటిది. అన్చేంజింగ్ వర్డ్. దేవుని వాక్యం మారుతుంది అని అంటే అది మన జీవితం సరైనటువంటిది కాక. దేవుని వాక్యం ఎప్పుడు మారదు. యేసుప్రభువు అన్నారు, హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే అన్నాడు. మత్తయి సువార్త 24:35. సో అన్చేంజింగ్ వర్డ్, ఇన్ ద అన్చేంజింగ్ వర్డ్, చేంజింగ్ వర్డ్ అని చెప్పవచ్చు. మారుతున్నటువంటి కాలంలో మారినటువంటి వాక్యము మన జీవితాలకు, ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అవర్ లైఫ్స్, మన జీవితాలకు సరిపోయినటువంటి వాక్యం. సో ఈ వాక్యము ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నది. ఇంకా మనం చూసాం కీర్తనల గ్రంథము 115, 119, 105 వచనం ఇందాక మనం చదివాము. 119వ కీర్తన 105 వచనం ఇందాక మనం చదువుకున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. ఈ పాప లోకములో ఇది మనకు ఒక దిక్సూచి వలె ఉంటున్నది, ఒక డైరెక్షన్, ఒక లైట్ వలె, ఒక ల్యాంప్ వలె. అనగా ఎక్కడికి వెళ్ళాలి మనందరికి తెలుసు. బయట అడుగు పెట్టాలంటే 1-2 సార్లు చాలా జాగ్రత్తగా. పాప లోకంలో ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తూ ఉండవచ్చు. ఈ వాక్యానికి విధేయత చూపించకుండా, ఈ వాక్యాన్ని చదవకుండా, ఈ వాక్యంలో ఎలా రాయబడ్డదో అలా జీవించకుండా ఉంటే ఏమాత్రము లాభం లేదు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో a sower went to sow the seed. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డవి. విత్తనం ఒకటే కానీ పొలాలు వేరు. నీ హృదయం ఎలా ఉండదో. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, ఎప్పటికీ అదే సమస్య చెప్తూ ఉంటారు. ఈ వాక్యము ద్వారా, దేవుని వాక్యంలో రాయబడ్డ 107వ కీర్తన 20వ వచనంలో అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు, వారు పడిన గుడ్డల్లో నుండి వారిని పైకి లేవనెత్తారు. ఈ వాక్యము దుఃఖములో ఉన్న వారిని, కష్టములో ఉన్న వారిని ఆదరించే వాక్యంగా ఉండదు. 147వ కీర్తన 3వ వచనంలో గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములన్నీ కూడా. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి పోతే కూడా, నీకు ఎప్పటికీ ఇదే వ్యాధి, ఇంకా నీకు ఎప్పుడు తప్పో అనవచ్చు. బట్ ఈ వాక్యం అక్కడ రాయబడి ఉన్నది. గాడ్స్ వర్డ్
నాట్ ఓన్లీ ద డైరెక్షన్ బట్ ఇట్ కంఫర్ట్స్, ఇట్ హీల్స్. దేవుని వాక్యంలో రాయబడ్డ మాట 107:20 అక్కడ దేవుని వాక్యంలో దేవుడు అంటున్నాడు, నా ప్రజలకు ఎందుకు స్వస్థత లేదు? 8:22 ప్రశ్నిస్తున్నాడు, గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నెల్లూరులో డాక్టర్స్ లేరా? చూడండి, ఆకారం నుంచి వైద్యులు ఉన్నారు, నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగట్లేదు? అదే దేవుడు అన్నాడు 30:17-33 నీకు ఆరోగ్యము కలగ చేసేదని నీ గాయములను మాన్పెదరు అన్నాడు. బిగ్గరగా చెప్పండి కూడా ప్రభుత్వం. సో ఈ దినాల్లో ఆధునిక క్రైస్తవులు ఎలా అయిపోయారంటే, వాస్తవంగా చెప్పాలి, ఏదైనా క్రైస్తవ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలా చక్కగా తయారైపోతారు, కానీ వారి చేతిలో బైబిల్ మాత్రం ఉండదు. కారణం ఏంటంటే, మనం ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని ఫంక్షన్లు చేసినా, అక్కడ దేవుని వాక్యము లేకపోతే అది ఎలాగంటే, విత్తనాలు మనము ఎలా మాట్లాడుకున్నాం పైన, మనందరికీ తెలుసు విత్తనం పైనే వేస్తే రాదు, దానికి ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క లోతు ఉంటుంది. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలను పడ్డాయి. ఇక్కడ కూర్చున్న వారు అందరి దగ్గర బైబిల్స్ ఉండవచ్చు, కొంతమంది బైబిల్స్ తెస్తారు కానీ ఓపెన్ చేయరు. పక్క వాళ్ళు ఏమనుకుంటారేమో, దేవుడు ఏమనుకుంటాడని కాదు. అందుకే యేసుప్రభువు వారు అన్నారు కదా, యోహాను సువార్త 12:43, వారు దేవుని మెప్పు కంటే ప్రజల మెప్పునే ఎక్కువగా కోరుకున్నారట. చూడండి 12:43. నన్ను ఎవరు మెచ్చుకుంటారు? దేవుడు మెచ్చుకున్నా పర్వాలేదు, మెచ్చుకోకపోయినా వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పులు ఎక్కువగా. అంతే. పాస్టర్ గారి ప్రసంగం బాగుందంటే టై కట్టుకుంటే టై గాల్లో లేస్తూ ఉంటుంది, అవసరం లేదు. నాకేం తెలియదు, నాది 0 నాలెడ్జ్. తెలిసింది ఏదో 0.1కి వచ్చాను అంతే. ప్రభుత్వానికి నీ ప్రియులారా, ఈ సాయంకాలం ఈ దేవుని వాక్యము సజీవమై బలం కలిగినటువంటిదై శక్తి కలిగినటువంటిదై మానవ జీవితాల్లో ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ ఆ భావాన్ని మనం గమనించినప్పుడు ఇందాక మనం చదువుకున్నాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచులుగా ఎటువంటి ఖడ్గం కంటేను వాటిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనను పాపము చేసే వారిని ఏ వైద్యుడు కూడా గుర్తించలేడు. బట్ పాపమును చేసే వారికి మనందరికీ తెలుసు. సాధు సుందర్ సింగ్ పరిచర్యలో భాగంగా ఒకానొక ప్రాంతంలో ఒక దినం ఒక గుహలో తల దాచుకున్నాడట. ఎంతోమంది విని ఉండవచ్చు ఈ కథ. ఆయన అక్కడ ఎవరంటే ఒక దొంగనంట అక్కడ ఉన్నటువంటిది. వాస్తవంగా ఆ దొంగ కిడ్నాప్ చేసి ఆయన లోపల తీసుకెళ్ళాడు. సాధు సుందర్ సింగ్ దగ్గర ఒక బైబిల్, ఆ బ్యాగ్ తప్ప ఏమీ లేదు. ఆ రాత్రి అయింది అక్కడ ఉన్నాడు. ఆ సాధు సుందర్ సింగ్ లైఫ్ స్టోరీలో బయోగ్రఫీలో ఆ భాగం అది. అప్పుడు ఆయన రాత్రి అయింది, ఆ గ్రంథం తీసి చదువుతూ ఉన్నాడు. ఆ గ్రంథం తీసి చదివే సమయంలో ఆ దొంగ పశ్చాత్తాప్తుడై వెంటనే ప్రభువును అంగీకరించాడట. ఆ ఉదయం లేచి అక్కడ చూస్తే ఆ గుహ బయట ఆ దారిలో వెళ్ళే వారిని అనేక మందిని చంపి పడేశాడంట. అన్ని ఎముకలే. చూడండి ఎంత విచిత్రం. ఈ దైవజనుడు పులినోట చిక్కినట్లు అక్కడికి వెళ్ళడము, ఆయన వాక్యం అక్కడ పఠించడం, ఆ దొంగ పశ్చాత్తాపడి వెంటనే ప్రభువును అంగీకరించిన ఉదయం చూపించాడట ఆ దొంగ. ఇగో నీవు కూడా నా చేతిలో చనిపోయేవాడివే. మనందరికీ తెలుసు అప్పటి నుంచి కూడా దొంగల బాధ ప్రపంచవ్యాప్తంగా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ వాక్యము
మానవ జీవితాల్లో ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్ రావట్లేదంటే నువ్వు విధేయత చూపించట్లేదు. కొంతమంది అనుకుంటారా ఇలా ఉంటేనే వింటారు ప్రజలు, రఫ్గా ఉంటేనే వింటారు, మెల్లగా చెప్తే ఎవరు వినరు అనుకోడు. ఏమంటారు తెలుసా, నీ బయటికి వాడు రౌడీ, వాడి మాటలు ఎవరు నమ్ముతారా అంటారు. అదే ఆడవాళ్ళకి అది రౌడీని అంటారు. అలాగా దేవుని వాక్యంలో ఏమని రాయబడింది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదనని యేసుప్రభు వారు మత్తయి సువార్త 5:48 చెప్పలేదా? యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్, యు ఆల్సో మస్ట్ బి పర్ఫెక్ట్ అని చెప్పాడు. మీ పరలోకమందున్న తండ్రికి కుమారులన్నట్లు మీరు ఎలా ఉండాలట? అవన్నీ కూడా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఈ వాక్యము ఈ నూతన సంవత్సరంలో చాలామంది, నాకు విచిత్రం ఏంటంటే కనీసం మత్తయి సువార్త ఎప్పుడు చదవలేదా, మార్కు సువార్త ఎప్పుడు చదవలేదా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసుప్రభుకు సహోదరులు ఎంతమంది అంటే, ఒక ఆయన అంటాడు క్యాథలిక్, యేసుప్రభుకు సహోదరులు మరియకు యేసుప్రభు పుట్టిన తర్వాత ఇంకెవరైనా పుట్టారంటే వెంటనే గొంతుకొసుకొని చచ్చిపోతా అంటాడు. ఊరే నువ్వు చచ్చిపోయేది ఎందుకురా, ఇందులో ఉన్నది చదువుకో, నీవు చచ్చిపోయేది ఎందుకు? చూడండి ఒకసారి మార్క్స్ వార్త 6వ అధ్యాయం కూడా కొంచెం చూడండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 6:3. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరిమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై. అంటే మరి ఇది నేను రాశానా? నేను రాస్తే మీరు ఒప్పుకుంటారా? రాళ్ళతో కొట్టి చంపిస్తాను. పాస్టర్ అబద్ధ బోధకుడు. సో అంటే పాపం చూడండి, చదవకుండా వారిని నిరోధించారు. బహుశా వారి మత పెద్దలు కావచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను, చదవండి అని చెప్తున్నాను. గాయతో అపోస్తలుడైన యోహాను అన్నాడు, పేతురు అన్నాడు, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంలో కోరుచున్నాను. ఆరోగ్య విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో, ఆర్థిక విషయంలో, అన్ని విషయాలు. యేసు ప్రభు గురించి పేతురు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు వర్ధిల్లుచుండండి అయ్యా. పేతురు రాసిన 2వ పత్రిక 3:10. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. The word of God produces faith. దేవుని వాక్యము విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తూ ఉందట. 10:17 కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన. మ్యూజిక్ వింటూ ఉంటారు కొంతమంది, వింటారు సార్, దేవుని పాటలు వింటారు సార్. ఏం వింటారట? దేవుని పాటలు వింటారట. మంచిదే, కాదనట్లేదు. బట్ వాక్యము తెలియజేస్తున్నది, యేసుక్రీస్తుని గురించిన వాక్యము వింటేనే విశ్వాసము కలుగుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రొడ్యూసెస్ ఫెయిత్. విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఆ రోజు అపోస్తలుల కార్యం 2:37 వారు విన్నారు. విన్నప్పుడు వారి హృదయంలో పొడవబడ్డది, నొచ్చుకున్నారు. వారు మేము ఏం చేయాలి? ఒకనొక దినము డిఎల్ మోడీ గారు ఆయన వాక్యము చెప్పకపోతే ఆయనకు నిద్ర రాదట. ఆ రోజు పగలు వాక్యం చెప్పలేదు. రాత్రి 12 గంటలకు డిఎల్ మోడీ అంటే అమెరికా దేశంలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు, సువార్థికుడు. ఒక దినం 12 గంటలకు వెళ్ళి సువార్త చెప్తూ ఉన్నాడట. ఏమనంటే, దొంగలు, దోచుకొని వారు, వ్యభిచారులు దేవుని రాజ్యంలో చేరలేరహో అని చెప్తూ ఉన్నాడట. ఆ దొంగ ఏం చేస్తున్నాడు? అప్పుడే తాళం తీసామని ట్రై చేస్తున్నాడట. వెంటనే వచ్చి ఆ డిఎల్ మోడీ గారి కాళ్ళ మీద పడ్డాడట.
దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి. దేవుని వాక్యం విన్నాడు, విశ్వాసం వచ్చాడు. మనదని తెలుసు, చెప్పవలసిన అవసరం లేదు. ఒక నపుంసకుడు యెరూషలేమునకు మందిరానికి ఆరాధించడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చే సమయంలో కూడా యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. ఇదంతా అపోస్తలుల గారి 8వ అధ్యాయంలో రాయబడ్డది. ఆత్మదేవుడు ఫిలిప్పుతో చెప్పాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. అతడు వెళ్ళి ఆ రథం మీద కూర్చొని అంటాడు, నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అంటే ఆయన అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా తెలుసుకుంటాను అంటే ఆ లేఖనాన్ని అనుసరించి అక్కడ క్రీస్తును గురించి చెప్పాడు. ఆయన అన్నాడు, ఎవరి గురించి రాయబడ్డది? ప్రవక్త తన గురించి చెప్తున్నాడా, క్రీస్తుని గురించా అంటే యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఇదిగో నీళ్లు, ఏమైనా ఆటంకం ఉండదా? అదే చెరసాల్లో ఉన్నటువంటి అధికారి ఆ మధ్యరాత్రి జరిగినటువంటి ఆ కార్యాన్ని చూసి భయపడి, అయ్యా రక్షణ పొందుకోవడం నేను ఏం చేయాలి? 16వ అధ్యాయం 31వ వచనం రాయబడింది. అప్పుడు పౌలు అన్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు దేవుని ఇంటి వారు రక్షించబడు. అదే రాత్రి ఈరోజు ఒక 30 సంవత్సరాల నుంచి చర్చికి వచ్చే వాళ్ళు కూడా బాప్తిజం తీసుకోవట్లేదు. కష్టంగా చెప్తాను. ఒక ఆమె రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నది. సీరియస్గా చెప్తున్నాను, రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నది. చర్చికి కుదబెట్టి దూరంలో ఇల్లున్నది. ఆమె బాప్టిజం లేదు. ఎందుకు ఆ రోజు నేను అడిగాను, మీకు బాప్తిజం అయిందా అని. మామూలుగా అడిగాను, ఎందుకంటే పెద్ద వయసు. లేదు సార్ అన్నది. ఏంటమ్మా, చనిపోతే నీ సమాధి ఎక్కడ చేయాలన్నా? దెబ్బకి మడుపు వచ్చేసింది. సార్ నాకు బ్యాప్టిజం ఇవ్వండి సార్. ఇక్కడే ఇది తొట్టిలో ఆమె బ్యాప్టిజం ఇచ్చారు. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభుత్వం అంటే వినగానే అక్కడ కూడా ఆ రోజు 2వ అధ్యాయం 41వ వచనంలో దాదాపుగా 3000 మంది ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారు. చరిత్రలో కూడా గుండ్లకమ్మ వాగులో ఎంతమంది? 2222 మంది ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారట, బాప్తిజం తీసుకున్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ సాయంకాలం ఈ దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత, ఇది ప్రపంచ దేశాలను మార్చింది. ఈ వాక్యము మనం క్రమంగా పఠించగలుగుతున్నామా? సమయం తీసుకొని, ఇది నాకు కాదులే, అన్నిటికీ సమయం ఉంటుంది. వాస్తవంగా పగలు జరిగే ఆరాధనలో చూడండి, ప్రజలు చర్చిలో ఎంతసేపు కూర్చుంటారో 3వ సర్వీస్ ఒక గంట బావులు అయిపోతుంది. సాయంకాలం వరకు ఇక్కడే కూర్చొని చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక 3-4 గంటలు కూర్చోవచ్చు, తప్పు లేదు. ఈ సాయంకాలం ఈ నూతన సంవత్సరంలో మన ప్రభువును ప్రేమిస్తున్నామని చెబుతూ పౌలు అన్నాడు, అప్పట్లో మీకు బలం సరిపోలేదు కాబట్టి నేను పాలతోనే పెంచాను. అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే శిశువుల్లాగా ఉన్నారు. చుట్టూ చర్చెస్, అందరూ పాస్టర్లే, శిష్యుల పేర్లు తెలియదు, సువార్తల పేర్లు తెలియదు. ఏంటంటే నేను పలానా చర్చికి వెళ్తా సార్, పలానా పాస్టర్, మా పాస్టర్. ఆయన పాస్టర్, నీవే విశ్వాసం అయ్యా బాబు. భక్తుడు అంటున్నాడు, నీవు అన్ని విషయాల్లో ఎదగాలి అని అంటున్నాడు. వాక్యము పఠించడం వలన మనందరికీ తెలుసు. భక్తుడు 119వ కీర్తన 62వ వచనంలో అంటాడు, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నేను అర్ధరాత్రి వేళ వెనుకబడ్డాను. నేను నా మనసు మీద పండుగని ఉన్నప్పుడు నేను నిన్ను ధ్యానం చేస్తున్నాను. అక్కడ 63వ కీర్తనలో చెప్తాడు భక్తుడు, నాకు ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఉన్నది. ఈ నూతన సంవత్సరంలో వాక్య అనుభవం లేని వారందరూ కూడా పౌలు అంటాడు, ఏమంటాడు? పాలు త్రాగు ప్రతివాడు కూడా శిష్యుడే. మోసే పిల్లల పేర్లు అడిగితే చెప్పరు, ఆరోన్ పిల్లల పేర్లు అడిగితే చెప్పరు, యాకోబు పిల్లల పేర్లు అడిగితే చెప్పరు, శిష్యుల పేర్లు అడిగితే చెప్పరు, యేసు ప్రభు సహోదరులు అంటే చెప్పరు.
సంవత్సరం అంతా 365 రోజులు ఇంకా మౌన అంటాడు. చెప్పవలసినవి చాలా ఉన్నాయి కానీ మీరు వినే శక్తి మీకు లేదు. కారణం ఏంటంటే మనం అన్ని విషయాలను మనం ఏ నేలలో పడ్డటువంటి వారంగా ఉన్నామో యేసుప్రభువు చెప్పాడు. మంచి నేలలో పడ్డటువంటి వారు 30, 60, 100 ఫలించారు. ఒకనొకప్పుడు నేను వాస్తవంగా మధ్య స్వార్థి లేదు, వారి స్వార్థి లేదు, సండే స్కూల్ అనుభవం లేదు, యూత్ మీటింగ్ లేదు, చర్చ్ అనుభవం లేదు. బట్ దేవుని వాక్యం లేదు. ఆ రోజుల్లో ఎక్కువగా ఇలాంటి అవకాశాలు లేవు. ఒకటి చదివితే బైబిల్ చదవాలి, లేదా బైబిల్ గ్రంథము, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితము, లేదా బైబిల్ నిఘంటు, లేదా అకారాది పట్టిక, లేదంటే ఆరాధ్యమూర్తి గారి వాక్యమే ఆధారం. ఆ రేడియోలో వచ్చి దాన్ని రికార్డ్ చేసుకునేవాడిని. రక్షించబడింది ఇంటింటి సువార్త ద్వారా, ఆధ్యాత్మికంగా ఎదిగింది ఆ రేడియోలో వచ్చే వాక్యం ద్వారా. ప్రతి పాఠం ఈరోజు ఈ విధంగా ఉన్నాడంటే తాను నిలుస్తున్నానని తలుచుకొని వాడు పడిపోకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలని పౌలు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12. ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా వాక్య అనుభవంలోని, వాక్యంలో ఉన్న శక్తి ఈరోజు కోట్ల మంది జీవితాలను సౌలును పౌలుగా మార్చేసి మనందరికీ తెలుసు. కఠిన హృదయుడైనటువంటి పేతురు, ఆయన కూడా తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. అక్కడ వారిని మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఏమన్నారు? వారికి ఉన్నటువంటి పేర్లేంటి? వారు బోయనెర్గెస్ అంటే ఉరిమిడి వారు, వారికి పేరు. అలాంటి వారు, వారి జీవితం మార్చబడింది. ఇంకా మనము ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా ట్రెడిషనల్గా, రిలీజియస్గా మార్చబడకుండా ఉంటే ఓన్లీ మతపరంగానే, మత సంబంధమైనటువంటి వాళ్ళు యేసుప్రభువు వారు వాక్యం చెప్తే ఏమన్నారంటే వీడిని ఎలా సంహరించాలా అని అనుకున్నారు. అదే సుకర్లు, అదే పనులు వసూలు చేసేవారు, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఆయనను ఎలా చంపాలి, ఎలా సంహరించాలని ఆలోచన చేశారట. ఈ సాయంకాలం ఒకవేళ మనం మత సంబంధమైన వారి వలె ఉన్నామేమో. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిన రీతిగా మంచి సమరయుని కథలో మనం చూస్తాం. ఒకవేళ మనం ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగవచ్చు, కానీ వాక్యానుభవం లేకపోతే, ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన దగ్గర ఉన్నటువంటి గ్రంథము పరలోకంలో కూడా ఒక గ్రంథం ఉన్నది. దానికి నకలు కాపీ ఇది. 119వ కీర్తన 89, 90 వచనాల్లో ఆకాశమందు నీ వాక్యం నిత్యం నిలకడగా ఉన్నది, నీ విశ్వాస తరతరములను, గడ్డి ఎండిపోవును, పురుగు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. యెషయా గ్రంథం 48. ప్రభుత్వాలు మారిపోవచ్చు, ఆరోగ్యము క్షీణించవచ్చు, డబ్బు పోవచ్చు, కానీ మార్పు చెందని దేవుని వాక్యం మన చేతిలో ఉన్న. తల్లు వచ్చండి, మనం ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలం వేళ ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి ఆది వారపు ఆరాధనలో మీరున్నారు, మీకు వందనాలు. ఈ వాక్యము నా పాదముల దీపం, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యం వినడం వలన, చదవడం వలన, పాటించడం వలన, విధేయత చూపించడం వలన, మరియు నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చను, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. కారణం ఏంటంటే అది క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడ్డది. ఈ దినము హాజరైన నీ ప్రియబిడ్డల జీవితాల్లో స్థిరమైనటువంటి ఆ విశ్వాసాన్ని వారికి ప్రసాదించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.